మానవుని యొక్క జీవితంలో ఎట్లా ఉండాలి? మానవుని యొక్క జీవితంలో మానవుని యొక్క జీవితంలో విశ్వాస జీవితము ఒక నిశ్చయత కలిగినటువంటి విశ్వాస జీవితం కలిగిన వారంగా ఉండాలి. దేవుని యందు అది ఎట్లా ఉండాలంటే స్థిరమైనదిగా ఉండాలి. ఎట్లా ఉండాలి? స్థిరమైనది అంటే కాదలనేది. ఇది కదిలిపోతుంది. ఆ పిల్లలు కాకుండా కలపలేదు. ఎందుకని? అది స్థిరమైంది. మనసు కూడా స్థిరం లేనిది. స్థిరం లేని మనసుతో మనం ఏం చేసినా అది సక్సెస్ఫుల్ అవ్వదు. అది నిశ్చయితంలో మనకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని ఎక్కడ కట్టాడు? రాతి మీద మనల్ని కట్టాడు. ఆయన పునాది మీద మనల్ని కట్టాడు. పునాది మీద కట్టబడినటువంటి కట్టడము ఎట్లా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. అవునా కదా? ఇసుక మీద కట్టింది వరదలు వస్తే వెళ్ళిపోతుంది. కానీ దేవుని యందు స్థిరమైనటువంటి నిశ్చయత కలిగినటువంటి వారు కదల్చబడకుండా ఉంటారు. దేవుని స్తోత్రం. అటువంటి విశ్వాస వీరులంగా సంఘంలో మనము బ్రతకాలి. ఆ బ్రతుకు దేవునికి ఇష్టమైనది. అందుచేత నిశ్చయతలు, అవసరమైనటువంటి నిశ్చయతలు, విశ్వాసం కొన్ని ఉన్నాయి బైబిల్లో. స్థిరమైనటువంటి నిశ్చయతలు, అవసరమైనటువంటి నిశ్చయతలు మనకు కావాలి. మొదటి అవసరమైన నిశ్చయత ఏమిటి అంటే మనము విమోచనమును కూర్చిన నిశ్చయత. మనమందరం కూడా విమోచించబడ్డాం. ఎవరు? విశ్వాసులమనబడిన మనము. విశ్వాసులమనబడిన మనము ఎట్లా ఉన్నాం? మనము విమోచించబడిన వారిని. ఎట్లా విమోచించబడ్డాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా విమోచించబడినామనే నిశ్చయత మనకు ఉండాలి. విశ్వాసం అయితే ఆ విధంగా మనలో ఆ రక్తంలో మనం కడగబడ్డామనే నిశ్చయత మనకున్నట్లయితే ప్రభు మన కొరకు ఏ విమోచన కొరకైతే ప్రాణం పెట్టాడో ఆ విమోచన నిశ్చయత నీకు అవసరమైన సమయంలో ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. ఇది అవసరమా? మనకి విమోచించబడినామనేటువంటి మాట మనకి అవసరం అంటారా? విమోచించబడ్డా. ఎందుకు విమోచించబడ్డా? లోకములో నుండి విడిపించబడడానికి. లోకములో పొందే శిక్ష నీవు పొందకుండా ఉండదు నిమిత్తమై. లోకములో ఉన్నవారు పొందే ఆ శిక్ష నీవు పొందకుండా ఒక నిశ్చయత కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుని నిన్ను విమోచించాడు, నన్ను విమోచించాడు. విమోచించబడ్డాము, యేసు రక్తంలో విమోచించబడ్డాము అన్న దేవుడు స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. నువ్వు మీకిచ్చిన ఈ నిశ్చయతను బట్టి దేవునికి మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 అది యోహాను గారు ఒక మాట రాస్తా ఉన్నాడు. ఆ మాట ఏంటంటే, ఈ మాట ఎవరు రాశారండి? యోహాను గారు రాశారు. ఎందుకంటే జీవవాక్యమును గురించి ఆనందించి ఆది నుండి ఏది ఉండెనో మొదటి అధ్యాయం మొదటి యోహాను పత్రిక ఒకసారి చదవండి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం. జీవవాక్యమును కూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితుమో ఏది నిదానించి
కనుగొంటుమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను. ఇది వీరి యొక్క నిరీక్షణ, నిశ్చయత, వారి ఆత్మీయ జీవితాలకు అవసరమైన నిశ్చయత. ఏంటంటే ఆ నిశ్చయత, మేము ఆది నుండి ఏది చూచాము. మరి మనం కూడా రక్షణ, ఆది అంటే మనకు ఆదేది, మనం రక్షణ పొందినది మొదలుకొని ఇది మనకు ఆది. వీళ్ళేంటంటే ఆది నుండి మేము ఏది వింటుమో, ఏది విన్నామో, ఏ వాక్యం విన్నామో, ఏ విశ్వాసం మాకు విన్నామో, ఏ విమోచన మాకు విన్నామో, ఇంకా కన్నులారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏవైతే ఆశ్చర్యకార్యాలు చేశాడో, ఏ శిలువ యాగం అయితే చేశాడో ఆ శిలువ యాగము ద్వారా ఆయన పడిన శ్రమను మేము చూచాం. ఎట్లా చూచారంట? చాలా చూచారంట. మరి మనం రక్షణ పొందినప్పుడు నిర్మలం గారు చెప్తాను, రుద్రం గారు చెప్తాను, బర్మాస్ గారు చెప్తాను, సుందర్ గారు చెప్తాను, రక్షణ పొందారా? ఆయన మాటలు నన్ను ఆకర్షితం చేసిందంటే, పాస్టర్ గారు మాట నన్ను ఆకర్షితం చేసింది, అది రక్షణ పొందారని చెప్పకూడదు. మన నిశ్చయత ఏంటంటే ఆది నుండి బైబిల్లో ఉన్నటువంటి భక్తులు, విశ్వాసులు వారు ఏది విన్నారో ప్రభువైన యేసుక్రీస్తు వారిని వచ్చి ఏది చూచారో, అది కూడా చూడడం కాదండి, సామాన్యంగా చూడడం కాదు, కన్నులారా చూచారట. అంటే ప్రత్యక్షంగా చూచారు. మరి మనం కూడా ప్రత్యక్షంగా వాక్యం ద్వారా మనమే నేర్చుకుంటున్నాం. మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రమ పొంది శిలువ మరణం పొందారు అని విన్నాం. తెలుసా లేదా మీకు? అప్పుడు పోయింది ఆమె కాలం పోయిందనే ఆదా నిశ్చయత. ఆ యేసుని నమ్ముకుంటే మా నిశ్చయత ఏంటంటే అప్పుడన్నీ జరిగిపోతాయనా అని నిర్మలం గారు కాపాడతాడుగా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయత ఏంటంటే విమోచనానికి వచ్చినటువంటి పరిస్థితులు. అదేవిధంగా మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూస్తే, మొదటి పేతురు పత్రిక పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారిపై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మరి ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేపు సుఖ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించి దీపమైనట్లున్నది. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు అనుకుంటారు కదా. దేవుని స్తోత్రం. అంత గొప్ప మాట చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. అట్లా అమూల్యమైన రక్తము చేత మనము నిర్దోషము నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిమి. మన విమోచన అది ఒక నిశ్చయత. మనకు రెండవదిగా మనం చూస్తే సత్య మార్గమును ఎరుగుటలో నిశ్చయత కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు అవసరమైన నిశ్చయతలు ఇవి విశ్వాసికి. మొదటిది ఏంటంటే మనం విమోచించబడ్డామనే నిశ్చయత మనకు ఉండాలి. రెండవదిగా ఏ సత్య మార్గమును తెలుసుకొనుటలో
నిశ్చయత కలిగి ఉండాలి. మరి ఆ సత్య మార్గము ఎవరు? నేనే మార్గమును సత్యమును. ఈ మాట ఎవరు చెప్పారు? ప్రభువే స్వయంగా చెప్పారు. మరి ఆ మార్గం తప్ప ఇంకో మార్గం ఏమైనా ఉందంటారా? ఉందా? అనేక మార్గాలు ఉంటాయి లోకంలో ఉన్న మార్గాలు చాలా ఉన్నాయి. కానీ లోకం అంతటికీ కూడా విమోచించబడిన వారికి, విశ్వసించిన వారికి చెప్పే బైబిల్ చెప్పే మాట ఏంటంటే, మీరు సత్య మార్గమును ఎరుగుటలో, సత్య మార్గములో నడుచుటలో నిశ్చయత కలిగి ఉండాలి. నా యేసు కొరకు నేను నా యేసు మార్గంలోనే నడవాలి అనేటువంటి ఒక నిశ్చయత కలిగిన వారంగా ఉండాలి. మనకు అవసరమా కాదా? డబ్బులు అవసరమా? మనకేం కావాలి చెప్పండి? సత్య మార్గంలో నడవడంలో మనం ఎరిగిన వారమై ఉండాలి. అప్పుడట ఆ సత్య మార్గం ఎరిగి నడుచుటలో నిశ్చయత కలిగి ఉంటే నువ్వు ఏది అడుగుతావో అడుగు, దాన్ని నీకు ఇస్తానని చెప్తున్నాను. సత్య మార్గంలో నడిచినటువంటి వారికి ఆయన ఏం చేస్తాడంట? అడిగినవి అనుగ్రహిస్తాడట. సత్య మార్గంలో నడవకుండా అనేక లోకంలో ఉన్న అనేకమైన మార్గాల్లో మనం నడుచుకుంటూ, అయ్యా నేను అడుగుతున్నాను, నువ్వు నాకు సహాయం చేయమంటే చేయదు. నీకు కావలసింది నీ విశ్వాస జీవితం ద్వారా సత్య మార్గమును అనుసరించుట. దేవుని స్తోత్రం. మాట 14 వచ్చిన యోహాను సువార్త 6వ వచనం కూడా. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేరలేడు. ఎవరి ద్వారా? మన నిశ్చయత ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే. యేసు క్రీస్తు వారి ద్వారా మాత్రమే దేవుని దగ్గర మనం చేరగలం. యేసు క్రీస్తు చేసిన కార్యమును బట్టి మాత్రమే మనము పరలోకము వెళ్ళగలము అనేటువంటి నిశ్చయత మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 6వ వచనం కొట్టాలండి. 6వ వచనం అపోస్తలుల కార్యాల గ్రంథంలోని ఒకసారి 4వ అధ్యాయం 10వ వచనం 12 2 వచనాలు. అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసిందేమనగా, ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమంటే, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే మీరు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి మూలకు తలరాయి, ఆ రాయి మూలకు తలరాయి అయ్యను. దేవుని స్తోత్రం. కనుక మరి ఎవరి వలన రక్షణ కలగదు. ఈ నామమునే అంటే సత్య మార్గముననే మనము రక్షణ పొందుదము. దేవుని స్తోత్రం. ఇది సత్య మార్గమును అనుసరించేవారు చేయవలసినటువంటి కార్యం. ఇక మూడవది, మొదటిది ఏంటి చెప్పండి? ఏ నిశ్చయత కావాలి మనకి? అవసరమైన నిశ్చయతలు. మొదటి నిశ్చయత ఏంటి? మనము విమోచించబడ్డాము అన్నటువంటి నిశ్చయత మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలు. ఆ నిశ్చయత లేదు ఈ రోజుల్లో. పైపైనే భక్తి చేస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి బాగా ఆరాధిస్తున్నామని మనం అనుకుంటూ వేషధారణ పరిస్థితులు కలిగి ఉండి
దానిని విడిచిపెట్టలేక విమోచించబడ్డాము అన్నటువంటి నిశ్చయత లేక చాలా మంది దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. దేవునికి దూరం అయ్యే వారిలో మనం ఉండకూడదు. మనము విమోచించబడిన వారి మీద ఇక్కడ ఉన్న వారందరూ కూడా నమ్మినట్లయితే విమోచించబడిన మనలను ప్రభు సంరక్షణలో మనల్ని ఉంచుతాడు. ఈ యొక్క నిశ్చయత మనకు అవసరమై ఉన్నది, మన ఆత్మీయ జీవితానికి అవసరమై ఉన్నది. అదేవిధంగా మూడవదిగా మనం చూస్తే, రెండవదిగా చూస్తే సత్య మార్గం ఎరుగుటలో నిశ్చయత కలిగి ఉండాలి. నిశ్చయత కలిగి ఉండాలి. సత్య మార్గం అంటే ఎవరు? సత్యం అంటే ఎవరు? యేసే మార్గం. సత్యం గారు యేసే. యేసయ్య కనుక ఆ సత్యం. అందుకని ఎట్లా తెలుసు మనకు ఆయన సత్యమని? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరు కూడా. ఎంత నిశ్చయత! ఆయన మనకు నిశ్చయత కలుగు చేశాడు. మన యందు ఆయనకు నిశ్చయత కలుగు నిమిత్తమై మన విశ్వాస జీవితంలో ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా విశ్వాస యొక్క ఉనికిని కూర్చిన నిశ్చయత. మనకు ఒక ఉనికి ఉంటుంది కదా, ఆ ఉనికి మనకు నిశ్చయతగా ఉండాలి మన విశ్వాస జీవితంలో. అందుకని మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. కనుక మీకు రాయిచూ ఉన్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు. దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. అది విశ్వాసంతో మనము దేవుని ఉనికిని కూర్చున్నటువంటి నిశ్చయత కలిగిన వారంగా ఉండాలి. చెప్పడానికి సమయం లేదు. ఆ మూడవది విశ్వాసం యొక్క ఉనికిని కూర్చి మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిశ్చయత కలిగి ఉండాలి. నాలుగవదిగా ఫలించిన ప్రార్థనను కూర్చిన నిశ్చయత. మనం ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన దేవుడు విన్నాడు, ఆలోచించాడు, ఇది ఫలించింది అనే ఒక నిశ్చయత మనం కలిగి ఉండాలి. చేసేవాళ్ళు అందరూ ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన ద్వారా అనేక మందికి అనేక కార్యాలు ఎక్కినాయంట. వాళ్ళు కళ్ళు వేసారంటే వీళ్ళు కళ్ళు మూసారంట, వాళ్ళు గంతులు వేసారంటే వీళ్ళు మూసుకుంటారంటే సిద్ధపడ్డారంట. ఈ మాటలు వినొద్దు. ఈ మాటలు కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సిందంటే నీవు గురి కలిగి ఏ ప్రార్థన అయితే చేశావో ఆ చేసిన ప్రార్థనకు ఫలితాన్ని దేవుడు ఇచ్చాడనే నిశ్చయత నువ్వు కలిగి ఉన్నావు. అది నీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా జీవితపు అనుభవం. ఈ అనుభవంలో మనము వెళ్ళాలి. ఫలించిన ప్రార్థన నిశ్చయత గురించి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. మనం ఏమి అడిగినాను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన యెడల మనము ఆయనను వేడుకొనినవి ఏవైతే అడుగుతామో మనకు కలిగినదని ఎరుగుదుము. ఇదేంటంట? మనం చేసినటువంటి ప్రార్థనకు మనం అడిగినటువంటి వాటికి ఫలితాన్ని ఇచ్చాడు అనేటువంటి ఫలించిన ప్రార్థనను కూర్చున్నటువంటి నిశ్చయత. ఈ నిశ్చయత మనకు కావాలి. దేవుని స్తోత్రం. రెండవదిగా జయ జీవితాన్ని కూర్చున్నటువంటి నిశ్చయత. మనందరికీ ఒక జయ జీవితం ఉంది, తెలుసా మీకు? నమ్మిన వాడు స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఏంటి ఆ జయ జీవితం? పరలోక రాజ్యం. అడుగుతారేంటి? పరలోక రాజ్యం. అడుగుతారు. ప్రభువునందు విశ్వాసం నుంచి ఎవరైతే ఆయన త్రోవలలో నడుస్తారో
నడిచిన వారికి ఆయన జయ జీవితాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆ నిశ్చయత మనం కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారా ప్రార్థన ఫలిస్తుంది అనే నిశ్చయత మనకు ఉండాలి. ఐదవదిగా మనం దేని గురించి అయితే ప్రార్థన చేశామో, ఏ విషయమైతే దేవుని సన్నిధిలో నిశ్చయత కలిగి ప్రార్థన చేశామో, ఆ నిశ్చయతను బట్టి దేవుడు మనకు జయ జీవితాన్ని ఇస్తాడు. ఆమేన్. అపజయాన్ని పారద్రోలుతాడు. ఆమేన్. అది ఎటువంటిదైనా సరే. కానీ ఈ విశ్వాసపు నిశ్చయతలు మాత్రం మనలో ఉండాలి కదా. అవి కాకుండా నేను అన్ని చేసేసాను, నాకు దేవుడు జయ జీవితం ఇస్తాడు అనుకోవాలండి. కనుక జయ జీవితాన్ని ప్రవేశిస్తాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడో పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రము చేసుకుని దేవుని కొరకు భద్రం చేసుకుంటాడంట. మనకు ఒక నిశ్చయత ఉంది. ఆ నిశ్చయతను కూర్చిన వాగ్దానం ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఇచ్చాడు. ఏంటి అని నిశ్చయత? మనకు ఒక రాజ్యం ఉన్నది, రాజ్యము ఉన్నది. దానిలో ఆత్మ సంబంధమైన నిశ్చయత కలిగిన వారందరికీ కూడా మరి అక్కడ చేరుతారనే నిశ్చయత ప్రభు మనకి ఇచ్చాడు. అది మన రక్షణ అనుభవము ద్వారా దానిని పొందుకోగలుగుతాం. రక్షణలో పడిపోయి జారిపోయి ఇంకా ఏముందని అనుకుని నిరుత్సాహపడిన వారికి కాదు.